ఆఫ్ కోర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వింటూ ఉన్నప్పుడు. సో అయితే నేను ఇందాక మీ వర్స్టాలిటీ గురించి ఏదైతే మాట్లాడానో అది ఈ సినిమాలో కూడా మళ్ళీ చూపించారు. లైక్ ఇప్పుడు చూసిన ఈ పాటే కాకుండా ఇందాక మీరు అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారి పాటల్లో పెళ్ళి అనగానే మనకి శ్రీరస్తు శుభమస్తు మోగిపోతూనే ఉంటుంది. అది ఎన్ని జనరేషన్స్ అయినా అదే పాట. అలాగే ఇప్పుడు షష్టిపూర్తి పాట కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారే ఇచ్చారు మీ కాంబినేషన్లో. సో వేయి వేణువులు, ఇప్పుడు ఆ పాటని మనం డాన్స్ రూపంలో చూద్దాం సార్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇన్ని విశేషాలు పంచుకున్నందుకు, ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ మ్యూజిక్ గురించి మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీ ప్రొడక్షనే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫ్ కోర్స్ వీళ్ళు రాకపోతుంటే నేను వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నాను. అవును, ఇక్కడ ఓన్లీ సాహిత్యం పరంగానే కాదు, కాంట్రిబ్యూషన్ ఇంకా చాలా ఉంది షష్టిపూర్తికి అని అర్థం అవుతుంది. నేను నా పిల్లలు అయిపోయారు వాళ్ళిద్దరు. అవును, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. కానీ సార్ నాకు ఒకటి కొట్టింది ఏంటంటే, ఇళయరాజా గారి దగ్గరికి మేమందరం కుర్రాళ్ళు వెళ్ళాము అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఇయర్ షష్టిపూర్తి అంటున్నారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. వయసు శరీరానికి కవికి అదే, కానీ మీరు షష్టిపూర్తి పిల్లారా పాట తెలుసా మీకు? ఆఫ్ కోర్స్ RX100 పిల్లారా పాట తెలుసా? వెనక కూర్చున్న వాళ్ళకి. మరి అది నా 58వ ఏట రాశాను. వయసు ఏంటి? ప్రియతమా 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 పాట తెలుసా? మజిలీలో అది రాసింది నేనే అదే వయసులో. అంచేత శరీరానికి అది వయసు అలా వస్తూనే ఉంటుంది. అన్నయ్యకి రాలేదా? వయసు శరీరానికే, మనసుకు ఉండదు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చేయబోయే శివతాండవం తెలుసు నాకు. చూసేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ టీమ్ కి వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. సో ప్రవీణ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. వేయి వేణువులు సాంగ్ మన షష్టిపూర్తి పాటని ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు టీమ్.